పాడుతా తీయగా ప్రోగ్రాం కంటెస్టెంట్ ప్రవస్తి, ఆ షో జడ్జి అయిన సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్పై ఆరోపణలు చేసి సంచలనం రేపిన విషయం తెలిసిందే కదా. వీటిపై తాజాగా సునీత స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఓ సుదీర్ఘ వీడియో పోస్ట్ చేసింది. అందులో ప్రవస్తికి కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. గెలిస్తే కాళ్ళు మొక్కి, ఓడినప్పుడు తిట్టడం సరికాదని ఆమెకు క్లాస్ పీకింది. సింగర్స్ ప్రవస్తికి సునీత తన వీడియోలో ఘాటు రిప్లై ఇచ్చింది. తనని చిన్నతనం నుంచి బాలుగారు, జానకి గారు, చిత్రమ్మ తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాటలు నేర్పామని, ఇప్పుడు 19 ఏళ్ల వయసులో ఆమెని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే బాగుండదు కదా అని ఆమె అన్నది. ఈటీవీ పాడుతా తీయగా జ్ఞాపిక ప్రొడక్షన్స్ అంటూ నిన్నంతా వార్తలు రావడం, సునీత అంటూ ఆమె తన పేరు తీయడం వల్లే తాను ఈ వీడియో చేస్తున్నట్లు ఆమె చెప్పింది. ప్రవస్తి, నువ్వు పాడుతా తీయగానే కాదు, మిగతా ఛానల్స్లోనూ రియాలిటీ షోలను పోటీ చేశావు. నీకు ప్రాసెస్ తెలియదా? ప్రతి ఛానల్కు కొన్ని పాటలపైన హక్కులు ఉంటాయి. చెబితే అన్ని విషయాలు చెప్పు, ప్రాసెస్ గురించి చెప్పు. ఆ ప్రాసెస్ ఛానల్కు ఉండే పరిమితుల గురించి కూడా మాట్లాడు. సింగర్స్ ఇచ్చే పాటల లిస్టులో ఛానల్కు ఉన్న అనుమతి ఉండే పాటలనే పాడమని మేము నచ్చజెప్తాం. నేను ఏ పాట ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు అని ఆమె చెబుతుంది. కారణం ఇది అని మీకు తెలియదు కాబట్టి చెబుతున్నారు అని సునీత చెప్పింది. నిన్ను కొరాకొరా చూశానని అన్నావు. నేను కీరవాణి గారు, చంద్రబోస్ గారు నిన్ను ఎందుకు టార్గెట్ చేస్తాం? అసలు ఆలోచన కూడా నేను చేయలేకపోతున్నాను. క్లాసికల్ రౌండ్లో నేనే నీ దగ్గరికి వచ్చి నువ్వు అప్సెట్ అయి ఉంటే నువ్వు ఎలా పాడుతున్నావో మాకు తెలుసు. నువ్వు అప్సెట్ కావాల్సిన అవసరం లేదని సింగర్ల ముందే నేను చెప్పాను అని సునీత చెప్పింది. ఒకరు ఓడిపోతే చూసి ఆనందించే మనస్తత్వం తనది కాదని సునీత స్పష్టం చేసింది. తాను ఎన్నో కష్టాలు అనుభవించారని, తన తోటి కళాకారులు ఎవరు ఎక్కడ కష్టాలు అనుభవించలేదని ఆమె వెల్లడించింది. తాను తెప్పించిన పేస్ట్రీ ప్రవస్తి కూడా తిన్నదని, మరి తాను ఓడిపోయినందుకు సునీత పార్టీ ఇచ్చిందని ఎలా చెబుతుందని ప్రశ్నించింది. గెలుపోటములు సాధారణమని, గెలిచినప్పుడు కాళ్ళు మొక్కి, ఓడినప్పుడు ఇలా తిట్టడం సరికాదని హితవు పలికింది.